జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం నాగపురాణంలో 9వ అధ్యాయం గంగాజల మహిమ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక ఆత్మవీర్యార్జన శివపూజ గురించి, శివమహత్యమును గురించి వివరించేదను వినుము. మొన్న శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకై సముద్రంపై వారధి కట్టించిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రము దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించెను. సముద్రమును దాటిను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరారు ముందు శివపూజ చేసి యుద్ధరంగంలోకి ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుణ్ణి ధ్యానించి జయము చేకూర్చుకుని స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుటకై కనుక పూజాదులను శివపూజాది పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నదియు పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినదే, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టుదే అయినందున సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానముకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోచున్నది ఏమనగా, ఏ నీళ్లు కానీ గంగా 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 అని 3 పర్యాయములు అనుకుని శిరస్సును చల్లుకొనిజో ఆ నీళ్లు గంగాజలముతో సమానముగా ఉంటును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపమును కనుక మాఘమాసములో ఆ గంగ స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగాజల మహత్యము గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుతున్నటువంటి 4 బ్రాహ్మణులుండిరి. 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానము చేయటికై ఒక గురుకుల విద్యార్థి వచ్చును. బ్రాహ్మణ కన్యలో ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహము చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించెను. అంతా కన్యలు కోపముతో నీవు పిశాచివై కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపం ఇచ్చుటిచే వారంతా పిశాచి రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటిలకై పెరుగులాడుతూ కూర్చుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఒక కోనేట దగ్గరకు రాగానే ఆ పిశాచులు తల్లిదండ్రులు తమ బిడ్డలను కలిగిన పిశాచి రూపములు ఎట్ల పోవమని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గైలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచి రూపము తొలగిపోవునని చెప్పుగా వారట్లా చేయుటిచ్చే 5గురికి యథారూపము కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమంతటి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడిను. అతని భార్య మాత్రము స్నానము ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటకు వెళ్ళి వయ్యారముగా క్రీడించుచు చూసును. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుడిచే ఇద్దరు కామక్రీడలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుందిరి. ఆ దృశ్యమును చూచి మదింపపడుచు తపస్సు అయ్యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడు అయినందున నీకు కోతిముఖము కలగాయ కానీ విశ్వామిత్రుని పాషాణమై పడియుండుమని భార్యని శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనిది లేక వానరముఖము కలిగిన ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, ఓ విశ్వామిత్ర, క్షణభంగురమైన కామ వాంఛకులోనైనవి తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము,
గంగానదిలో స్నానము చేసి నీ కమండలములో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వ గంధర్వ స్త్రీ రూపమును పొందినది. గంధర్వలోకమునకు వెళ్ళిపోయిను. పూర్వ రూపము నందున విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయిను. ఇది నాగపురాణంలో 9వ అధ్యాయం గంగాజల మహిమ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.